సిటీలో మరోసారి కుండపోతగా వాన కురిసింది. పలు ఏరియాస్లో దంచుకొట్టిన వర్షానికి మోకాల లోతు వరకు నీరు చేరాయి. లోతట్టు ప్రాంతాల్లోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. డ్రైనేజీలు నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్, కోటి, అబెట్స్, దిల్సుఖ్ నగర్, సుచిత్ర, కొంపల్లి, సికింద్రాబాద్ ఏరియాల్లో వాన దంచుకొట్టింది. ఇటు సిటీ శివారు ప్రాంతాలైనా కూడా వాన కుమ్మేసింది. క్యుములోనింబస్ మేఘాలతో ఒక్కసారిగా కురిసిన వాన కుండపోతను తలపించింది. ఒక్కసారిగా కురిసిన వర్షాలకు లక్డీ కపుల్, సెక్రటేరియట్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, దిల్సుఖ్ నగర్, చాదర్ ఘాట్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మోకాల లోతు వరకు నీరు చేరడంతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వాహనదారులకు కీలక అడ్వైజెస్ చేస్తున్నారు. రైట్, రెయిన్ అప్డేట్స్ అందించడానికి కల్పన లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కల్పన, ఏంటి సిటీలో వర్షాల పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? చూసుకున్నట్టయితే నగర వ్యాప్తంగా వర్షం దంచి కొడుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక కుండపోత వర్షం అయితే హైదరాబాద్ వ్యాప్తంగా నమోదైంది. ఒక 40-45 నిమిషాలు ఆగకుండా కొట్టిన ఒక జోరు వర్షం, భారీ వర్షంకి ఎక్కడికక్కడగా కూడా మనకు వాటర్ లాగింగ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. లోతట్టు ప్రాంతాలు మునిగాయి. రోడ్ల మీద కూడా మోకాల్లోతు నీరు వచ్చి చేరింది. ఎక్కడ డ్రైనేజీ ఉంది, ఎక్కడ రోడ్డు ఉందో చెప్పలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అదే విధంగా కూడా నాలాలు పొంగి పొరులుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్నాను. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఒక జోరు వర్షం కురిసిందని చెప్పుకోవచ్చు. దాదాపు గంట పాటు కూడా మనకు భారీ వర్షం నమోదవడంతో దాదాపు మనకు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఎక్కడికక్కడ కూడా వాటర్ లాగింగ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే రోడ్ నెంబర్ 3లో ఒక భారీ వృక్షం కూడా నేల కొరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనకు V6 స్క్రీన్ లో కూడా చూసుకోవచ్చు. ఈ భారీ వృక్షం కూడా దాదాపు మనకు ఒక కుండపోత వర్షం, దాంతోపాటు ఈదురుగాలు ఉండడంతో కూడా ఒక్కసారిగా నేల కొరిగింది. అది నేల కొరిగిన సమయంలో మనుషులు ఎవరు కూడా దగ్గర లేకపోవడం, అదేవిధంగా వాహనాలు కూడా కాస్త పక్కన ఉండడంతో కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదనే చెప్పుకోవచ్చు. కాకపోతే భారీ వృక్షం కూడా మనకు రోడ్డు మీదనే నేల కొరగడంతో కూడా చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా వాహనాలు కూడా మూవ్మెంట్ అనేది మనకు స్లోగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రోడ్డు మీద కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు చాలా వరకు మోకాల్లోతు వాటర్ కూడా వచ్చి చేరింది. ఇక్కడ ఎక్కడికక్కడ కూడా మనకు వాటర్ లాగింగ్ ఉండడంతో కూడా చాలా వరకు అయితే నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే సమయం అవ్వడంతో కూడా చాలా వరకు ఎక్కడికక్కడ కూడా మనకు ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఏర్పడింది. ఇక నగర వ్యాప్తంగా కాస్త తగ్గినట్టే తగ్గి మళ్ళీ వర్షం షురు అయిందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో కూడా ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కూడా నమోదైంది. దాదాపు మనం చూసుకున్నట్టయితే ఈ బంజారాహిల్స్ లో కూడా ఈ చెట్టు నేల కొరగడం, దాంతోపాటు ఇక్కడ ఉన్న దేవరకొండ బస్తీ మునిగిపోవడం, దాంతోపాటు చాలా వరకు రోడ్డు మీద మోకాల్లోతు నీరు వచ్చి చేరడంతో కూడా నగరవాసులు అయితే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ అనేది కూడా మనకు స్లోగా మూవ్మెంట్ అనేది కూడా ఉంది. ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ పోలీస్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా స్థానికకు సంబంధించిన ప్రజలు కూడా ఈ ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఇక్కడ చెట్టు నేల కొరగడంతో కూడా ఇప్పటికే ఇటు హైడ్రా, దాంతోపాటు GHMCకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎవరు రాలేదంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా దాదాపు మనకు గంట పాటు కురిసిన వర్షంకి సంబంధించి కూడా 8 సెంటీమీటర్ల వర్షపాతం కూడా ఇటు నగర వ్యాప్తంగా నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బంజారాహిల్స్ లోనే అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక షేప్పేట, ఖైరతాబాదు, దాంతోపాటు షేర్లింగంపల్లి ఈ ప్రాంతాల్లో కూడా మనకు 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక లక్డీ కపుల్ కావచ్చు, మాసబ్ ట్యాంకు, అమీర్పేట, పంజాగుట్ట ఆ ప్రాంతాల్లో కూడా మనకు దాదాపు 5 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక వనసలిపురం, ఎల్బీ నగర్ ఆ సైడ్ కూడా మనకు ఒక జోరు వర్షం కురిసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు కోటి, అబిట్స్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట ఆ ప్రాంతాల్లో కూడా ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తూ ఉంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా కంటిన్యూగా మనకు వర్షాలు కురుస్తూ ఉండడంతో కూడా చాలా వరకు కూడా లోతట్టు ప్రాంతాలు మునుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అంటే తక్కువ సమయంలో మనకు ఎక్కువ వర్షపాతం నమోదవుతుండడంతో కూడా చాలా వరకు నగరంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. చిన్న వర్షం పడితేనే వరదలు వచ్చి చేరుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే దాదాపు మనకు ఒక గంట ప్రాంతంలోనే 8 సెంటీమీటర్ల వర్షపాతం, 10 సెంటీమీటర్ల వర్షపాతం, 12 సెంటీమీటర్ల వర్షపాతం పడుతూ ఉండడంతో కూడా దాదాపు మన డ్రైనేజీ సిస్టమ్ అనేది కూడా తట్టుకోవట్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్కి సంబంధించి డ్రైనేజీ సిస్టమ్ 2
సెంటీమీటర్ల వర్షపాతం పడితేనే చాలా వరకు ఎక్కడికక్కడ కూడా వాటర్ లాగింగ్ అవుతూ ఉంటుంది. అలాంటిది కంటిన్యూగా ఒక కుండపోత వర్షం, ఒక జోరు వర్షం, ఒక భారీ వర్షం, దాదాపు 8-10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుండడంతో కూడా ఎక్కడికక్కడ కూడా నాలాలు పొంగిపొలుతూ ఉన్నాయి. డ్రైనేజీలు కూడా పొంగిపొలుతున్న పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా హైదరాబాద్ ట్రాఫిక్ వలయంలో చిక్కుకుందని చెప్పుకోవచ్చు. చిన్న వర్షం పడితే ఎక్కడికక్కడ మనకు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉంటుంది. అలాంటిది కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా మనకు పెద్ద ఎత్తున ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఆఫీసు నుంచి నార్మల్గా ఇంటికి వెళ్ళే సమయం అవడంతో కూడా జనరల్గా మనకు మండే రోజు అంటే సోమవారం రోజు పెద్ద ఎత్తున ట్రాఫిక్ అనేది నార్మల్గా ఉంటూ ఉంటుంది. కాకపోతే వర్షం కురవడం, దాంతోపాటు ఇప్పటికీ కూడా ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తూ ఉండడం, ఆఫీసుల నుంచి అందరూ కూడా లాగౌట్ అయిపోయి ఇంటికి వెళ్తూ ఉన్న సమయం కావడంతో కూడా ఎక్కడికక్కడ కూడా దాదాపు మనకు ఒక అష్టదిగ్బంధనం లాగా కూడా చాలా ప్రాంతాల్లో మనకు ట్రాఫిక్ అనేది కూడా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్లోగా వెహికల్ మూవ్మెంట్ కూడా అవుతూ ఉంది. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్టయితే వచ్చే 2-3 గంటల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, డిఆర్ఎఫ్, మాన్సూన్ బృందాలు కూడా ఎప్పటికప్పుడు కూడా వాటర్ ఎక్కడెక్కడ లాగింగ్ అయ్యాయో అవన్నీ కూడా క్లియర్ చేయడం కూడా జరుగుతూ ఉంది. చాలా వరకు కూడా మనకు రోడ్లు కూడా దాదాపు నదుల్లా కూడా తలపిస్తూ ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో కూడా వాటర్ లాగింగ్ కూడా ఏర్పడింది. ఇప్పటికే ఇటు కృష్ణానగర్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే యూసఫ్ కూడా కృష్ణానగర్ కావచ్చు, ఆ ప్రాంతాల్లో చిన్న వర్షం పడితే చాలు దాదాపు మనకు వరద అయితే ఏరులై పారుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం అక్కడ అలాంటి సిచ్యువేషనే ఉంది. అదేవిధంగా ఇటు బేగంపేటకు సంబంధించి ప్యాట్నీ కాలనీకి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. అక్కడ కూడా చాలా వరకు కూడా మనకు వాటర్ లాగింగ్ కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఇటు జంట జలాశయాలు కావచ్చు, అదేవిధంగా హుస్సేన్ సాగర్ కావచ్చు నిండు కుండలా కనిపిస్తూ ఉన్నాయి. అట్లాంటి తరుణంలో మరోసారి ఒక జోరు వర్షం, ఒక కుండపోత వర్షం కురవడంతో కూడా ఎక్కడికక్కడ కూడా మనకు ఇప్పటికే సిబ్బంది అంతా కూడా ఇటు హైడ్రాకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించిన అధికారులు కావచ్చు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. మూసి పరివాహకకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకు వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా వాళ్ళకు అందరికీ కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా చాలా వరకు ఇటు ట్రాఫిక్కి సంబంధించి కూడా ప్రతి మెయిన్ జంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ జంక్షన్స్ వద్ద కూడా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు దాదాపు 2-3 కూడా ఉండి క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు నగర వ్యాప్తంగా కూడా ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డికి సంబంధించి కూడా మనకు వచ్చే 3 గంటల పాటు కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం, భారీ వర్షం కూడా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు అవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా పదే చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. వచ్చి ఇబ్బందులు పడకండి, ట్రాఫిక్ లో చిక్కుకోకండి అని కూడా ఇప్పటికే ఇటు హైడ్రా వాళ్ళు కావచ్చు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కావచ్చు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా కూడా వర్షాల నేపథ్యంలో కూడా ఇటు ఐఎండీకి సంబంధించి వాతావరణ శాఖ నౌకాస్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ నౌకాస్ట్ ఫోర్కాస్ట్ తో కూడా అధికారులను ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసి ముందస్తుగా హెచ్చరించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా వర్షాల నేపథ్యంలో కూడా హైడ్రా కూడా బయటికి రావద్దంటూ కూడా మెసేజ్లు కూడా అలర్ట్ సిస్టమ్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్లు పంపిస్తూ హైదరాబాద్ వ్యాప్తంగా మరో 2 గంటల పాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జారీ చేయడం జరిగింది. ఇటు జిహెచ్ఎంసీ కూడా ఎప్పటికప్పుడు కూడా జిహెచ్ఎంసీకి సంబంధించి గ్రూప్ కావచ్చు, అదేవిధంగా ట్విట్టర్లో కావచ్చు కూడా ఎప్పటికప్పుడు కూడా మెసేజ్లు పంపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు వాతావరణ శాఖ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ, ఎందుకంటే ఉరుములు మెరుపులు, ఈదురుగాలు, పిడుగులతో కూడిన వర్షం కురుస్తుండడం కూడా వాట్సాప్ ఛానల్ ద్వారా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వచ్చే 2-3 గంటల పాటు కూడా మనకు హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు జిల్లాలకు సంబంధించి కూడా పలు జిల్లాల్లో ఒక జోరు వర్షం, భారీ వర్షం కూడా ఒక కుండపోత వర్షం నమోదవుతుందని చెప్పుకోవచ్చు. అంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం కురుస్తూ ఉండడంతో కూడా చాలా వరకు ఇటు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక క్లౌడ్ బరస్ట్ రేంజ్ లో కూడా మనకు వర్షపాతం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నమోదవుతా ఉంది. ప్రస్తుతం అయితే వర్ష తీవ్రత కూడా పెరుగుతూ వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కూడా ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే 2-3 గంటల పాటు కూడా మోస్తారు వర్షం, భారీ వర్షం, జోరు వర్షం ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే కురుస్తున్న జోరు వర్షం కారణంగా, భారీ వర్షం కారణంగా చాలా వరకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటికే చూసుకున్నట్టయితే బంజారా హిల్స్ కి సంబంధించి కూడా బస్తీలు చాలా వరకు నీట మునిగిన పరిస్థితులు నెలకొన్నాయి. మోకాల్లోతు వాటర్ కూడా వచ్చి చేరింది. పలు ఇండ్లలోకి వరద నీరు కూడా వచ్చి చేరడంతో కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికే గత వారం నుంచి కురుస్తున్న కుండపోత వర్షం, ఎందుకంటే ఉదయం అంతా కూడా మనకు దాదాపు చల్లటి వెదర్ ఉంటుంది, మధ్యాహ్నం అవ్వడంతోనే ఎండ తీవ్రత అధికంగా కనిపిస్తుంది, ఉక్కపోత కూడా అధికంగా ఉంటుంది. ఇక సాయంత్రం సమయం అవ్వడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా క్యుములోనింబస్ మేఘాలు చిన్న చిన్న ప్యాచెస్గా ఏర్పడి చిన్న వర్షము మనకు ఒక ప్రాంతంలో మొదలవుతూ ఉంది. అక్కడి నుంచి కూడా సిటీ వ్యాప్తంగా, సిటీ శివారు ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున కూడా మనకు వ్యాపించి ఒక కుండపోత వర్షం, ఒక జోరు వర్షం హైదరాబాద్ వ్యాప్తంగా నమోదవుతా ఉంది. ఇలాంటి పరిస్థితులే గత వారం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే కూడా
హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు ఎండ తీవ్రత పెరగడం సాధారణ కంటే ఒక 4 డిగ్రీలు అధికంగా ఉండడం వల్ల వేడి తీవ్రత అధికంగా మనకు ఉండడంతో ఈ హీట్ జనరేషన్ అనేది కూడా ఎక్కువగా అవడంతో ఈ క్యుములోనింబస్ మేఘాలు అనేవి కూడా దట్టంగా కమ్ముకుంటూ ఉన్నాయి. దట్టు మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం మీదుగా ద్రోణి తెలంగాణ మీదుగా కూడా కొనసాగుతుండడంతో ఇట్లాంటి వెదర్ అయితే కంటిన్యూ అవుతా ఉంది. వచ్చే 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉండడంతో కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా ముఖ్యంగా మరీ పదే చెప్పుకోవాలి. ఎందుకంటే చిన్న వర్షం పడితే చాలు ఎక్కడికక్కడ కూడా మనకు వాటర్ అన్ని కూడా వచ్చి చేరుతూ ఉంటుంది, వరద నీరంతా. అట్లాంటిది కూడా ఒక కుండపోత వర్షం గత వారం రోజుల నుంచి కూడా రాత్రి సమయంలో కురుస్తూ ఉండడంతో ఇటు నగరవాసులు చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అధికారులు గ్రౌండ్ లెవెల్లో చేరి ఎప్పటికప్పుడు వాటర్ క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా మనకు ఈ కుండపోత వర్షం తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవడంతో చాలా ప్రాంతాల్లో కూడా జలమయం అవుతున్నాయని చెప్పుకోవచ్చు. డ్రైనేజీలు పొంగిపొలుతూ ఉన్నాయి, రోడ్లు చెరువులను తలపిస్తూ ఉన్నాయి, ముఖ్యంగా నాలాలు కూడా పొంగిపొలుతూ ఉన్నాయి. గత వారం రెండు వారాల కింద చూసుకున్నట్టయితే నాలాలు ఉప్పొంగి కూడా దాదాపు 4-5 కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కొట్టుకుపోయిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అందుకోసం అని చెప్పేసి పదే ఇటు రామ్నగర్ ఏదైతే ఉందో ముషిరాబాద్ కావచ్చు, అదేవిధంగా ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే బేగంపేట పరిసర ప్రాంతాలకు సంబంధించి నాలాల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే ప్రజలు కూడా ఎప్పటికప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే వచ్చే 2-3 గంటల పాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. వర్షంతో పాటు పదే చెప్పుకున్నట్టయితే ఒక జోరు వర్షం, భారీ వర్షం, ఈదురుగాలు, ఉరుములు మెరుపులు, అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే పిడుగులతో కూడిన వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఎక్కడికక్కడ కూడా మనం వాటర్ లాగింగ్ అనేది కూడా చూస్తూ ఉండగా దాదాపు ఎక్కడికక్కడ కూడా వాటర్ లాగింగ్ అవ్వడంతో కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ట్రాఫిక్ కూడా నగర వ్యాప్తంగా ఎక్కువగా చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరో 2-3 గంటల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురిసే అవకాశం ఉంది. చంద్రిక.